ఈ టోటల్ సమ్ లో వాళ్ళు ఈ కంట్రోల్ సమ్ లో వాళ్ళు ఎలా చేశారు ఇంతకు ముందు అంటే ఇక్కడ కాన్స్టెంట్ అనేది మ్యాపింగ్ ప్రొసీజర్. ఇక్కడ మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి, మన రిక్వైర్మెంట్ బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే, కాన్స్టెంట్ అని, స్ట్రక్చర్ ఫీల్డ్ అని, రెఫరెన్స్ ఫీల్డ్ అని వన్ బై వన్ డిస్కస్ చేద్దాం, ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాగా వాడచ్చు అని. ఓకే, ఇప్పుడు వచ్చేసి కాన్స్టెంట్ గురించి మాట్లాడదాం. కాన్స్టెంట్ గా ఈ దాంట్లో మనకు ఎక్కడి నుంచి రావాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి కాన్స్టెంట్ ఇక్కడ ఏమి లేవు, అమౌంట్ డైరెక్ట్ అమౌంట్ తీసుకుంటాం. ఇక్కడ అగ్రిగేషన్, కండిషన్, ఇక్కడ కండిషన్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు మనం. బట్ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇక్కడ డైరెక్ట్ టోటల్ కాబట్టి టోటల్ అమౌంట్, ఈ కరెన్సీ అమౌంట్ ఎంత ఉంటే అంత మన ఇన్వాయిస్ లో అది తీసుకొని వచ్చి ఇక్కడికి ఇస్తుంది. ఏ నేమ్ తోటి, వాళ్ళు ఇచ్చిన నేమ్ కంట్రోల్ సమ్. ఓకే, ఈ నేమ్ తోటి వచ్చేస్తుంది మనకు. ఫైల్లో తీసుకున్నట్లయితే ఇదిగో ఫైల్లో కంట్రోల్ సమ్ కింద 20,000 మన ఇన్వాయిస్ అమౌంట్ ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు ఏం అవసరం లేదు, బ్యాక్ వచ్చేస్తాను, నేను సేవ్ చేయట్లేదు. ఆల్వేస్ చేంజ్ మోడ్ లేక మనం ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే చేంజ్ మోడ్ లోకి వెళ్తాం, లేదంటే డిస్ప్లే మోడ్ లో చూడాలి. మీకు జస్ట్ చూపించడం కోసం ఇలా వెళ్తున్నా. సో నెక్స్ట్ ట్యాగ్కి వెళ్దామా. ఇప్పుడు కంట్రోల్ సమ్, ఈ అమౌంట్ ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనేది మీకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఎలా వచ్చింది, ఇది ఈ ఎన్ఎం అనేది హెచ్పి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మనం ఎక్కడైనా చెప్పినామా మనం సిస్టమ్ కి దీంట్లో ఇలా రావాలి, హెచ్పి అనేది నా కంపెనీ కోడ్, హెచ్పి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నా కంపెనీ కోడ్ నేమ్. కానీ ఇక్కడికి వచ్చింది, ఎలా వచ్చింది, ఈ ట్యాగ్ కింద ఇప్పుడు డిఎంఈ ఫార్మాట్ లో ఐఎన్ఐ టీజీపీటీవై, ఐఎన్ఐ టీజీపీటీవై, ఇక్కడ దీంట్లో ఎన్ఎం అనే ట్యాగ్ లో, ఎన్ఎం అనే ట్యాగ్ లో ఏం డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉన్నది చూడాలి. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ ఫీల్డ్ అనే ప్రొసీజర్ వాడినారు ఇక్కడ. చూడు, ప్రొసీజర్ ఎవ్రీ టైం మనము ఫస్ట్ ఎవ్రీ నోడ్ లో మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది వచ్చేసి ప్రొసీజర్. ఏ ప్రొసీజర్ వాడినారు, ఇంతకుముందు వచ్చేసి కాన్స్టెంట్ వాడినాము, ఈ అమౌంట్ డైరెక్ట్ గా కాన్స్టెంట్ వచ్చేసింది అమౌంట్. ఓకే, ఇక్కడ వచ్చేసి స్ట్రక్చర్ ఫీల్డ్ అనేది వాడినారు. ఈ స్ట్రక్చర్ ఫీల్డ్ సోర్స్ ట్యాబ్ లోకి వెళ్ళి చూస్తే స్ట్రక్చర్ ఫీల్డ్, సో ఇది స్ట్రక్చర్ ఫీల్డ్ హెచ్ఎక్స్. ఈ స్ట్రక్చర్ ఫీల్డ్ లో ఇది ఫీల్డ్ నేమ్. ఇది ఎలా వచ్చింటది అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మన స్ట్రక్చర్ ఇక్కడ స్ట్రక్చర్ లో ఉంటాయి. సో సోర్స్ స్ట్రక్చర్, ఈ హెచ్ఎక్స్ లోకి వెళ్తే ఇక్కడ మన ఫీల్డ్, అక్కడ ఉన్న ఫీల్డ్ ఏంటి, ఇది నేమ్ జెడ్. సో నేమ్ జెడ్ నేమ్ 1. ఈ నేమ్ 1 అనేది ఎక్కడ ఉంటుంది అంటే మన కంపెనీ కోడ్, ఇంకో టేబుల్లో చూపిస్తా. ఈ నేమ్ అనేది ఎక్కడ ఉందంటే మన కంపెనీ కోడ్ /SC11. సో T001 డేటాబేస్ టేబుల్. ఇందులో కోడ్ HPIM, మన కంపెనీ కోడ్, కంపెనీ హెచ్పి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సేమ్ ఇక్కడికి హెచ్పి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది నేమ్ 1, కంపెనీ నేమ్ వచ్చేసి నేమ్ 1. ఇక్కడ ఏది నేమ్, కంపెనీ కోడ్, కంపెనీ నేమ్ BUTXP. ఇది నేమ్ ఆఫ్ ది కంపెనీ, నేమ్ ఆఫ్ ది కంపెనీనే ఇక్కడ ఇది స్ట్రక్చర్ లో లింక్ చేసి ఉంటారు దీనికి. ఈ నేమ్ 1 అనే దానికి నేమ్ జెడ్ అనే కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ టైప్ లో ఈ నేమ్ 1 అనే దానికి మన కంపెనీ కోడ్ లింక్ చేసి ఉంటారు. అది SAP స్టాండర్డ్ గా చేసింది కాబట్టి ఇక్కడ నుంచి ఈ నేమ్ 1 అనేది రెఫర్ చేసుకొని మన కంపెనీ నేమ్ ఏదైతే ఉంటుందో కంపెనీ కోడ్ నేమ్. ఓకే, మన కంపెనీ కోడ్ నేమ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మన కంపెనీ కోడ్ HPIN కదా. HPIN లో మన కంపెనీ కోడే కాదు, ఏ కంపెనీ కోడ్ ఉంటే ఆ కంపెనీ కోడ్ నేమ్ డిస్ప్లే అవుతుంది, హెచ్పి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది
నేమ్ కింద హెచ్పి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది స్టాండర్డ్ అనమాట. ఇవన్నీ స్టాండర్డ్ ఉంటాయి ఆల్రెడీ. కొన్నిసార్లు చేంజెస్ అడిగితే మనం చేంజెస్ చేయాలి వాళ్ళకు తగ్గిన విధంగా. ఇదేంటి, ఇది ఏంటో మనకు తెలియదు ఇప్పుడు. ఇది ఎలా స్టోర్ అయిందో. పిఎంటి ఐఎన్ఎఫ్ వెళ్దాం. పిఎంటి ఐఎన్ఎఫ్ ట్యాబ్ కింద పిఎంటి ఐఎన్ఎఫ్. ఓకే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ డే పిఎంటి ఐఎన్ఎఫ్ ఐడి అని ఉంది. పిఎంఎఫ్ ఐఎంటి ఐడి అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ చెక్ చేయాల్సింది ప్రొసీజర్. ఓకే, ప్రొసీజర్ చెక్ చేస్తే ఎగ్జిట్ మాడ్యూల్ యూజ్ చేసినారు. ఇక్కడ యూజర్ ఎగ్జిట్ యూజ్ చేసినారు. ఎగ్జిట్ మాడ్యూల్ అంటే యూజర్ ఎగ్జిట్. ఓకే, జస్ట్ ఇక్కడ టైప్ సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ సోర్స్ లోకి వెళ్తే ఈ యూజర్ ఎగ్జిట్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది యూజర్ ఎగ్జిట్. ఓకే, సో ఎగ్జిట్ మాడ్యూల్ ఇది ఎవరు వాళ్ళకి కావాల్సిన విధంగా కస్టమ్ చేస్తున్నారు. ఇందులోకి వెళ్తే కోడ్ ఎలా ఉంది, సో కాన్స్టెంట్స్ ఇవన్నీ అభ్యాపరచ రాస్తాను. మళ్ళీ మనకు సంబంధం లేదు, బట్ నీకేంటంటే నాకు ఐడియా ఉంది కాబట్టి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. సో పేమెంట్ అయిన 1405 కాన్స్టెంట్స్ టైపు. ఓకే, స్టాటిస్టిక్స్ అసైన్ I_item ఫీల్డ్ సింబల్ టైప్ concatenate. So concatenate fs item fpon renumber into c value separated by c value అంటే రెఫరెన్స్. ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ తోటి నాకు తెలిసి సపరేటెడ్ 304 మన రెఫరెన్స్ నెంబరు. అందులో 405 ఉందంటే కాన్స్టెంట్స్ టైప్ స్ట్రింగ్ స్టాటిక్ యూస్డ్ ప్రోగ్రామ్స్ క్లాస్. ఓకే, చాలా చోట్ల నుంచి తీసుకొచ్చింది. అడాపర్స్ రాసింటారు. ఇక్కడ నెంబర్ రావాలి అన్నది సింబల్ ఎఫ్ఎస్ ఐటమ్. ఇక్కడ నుంచి తీసుకొచ్చింది. assign fn I_item to fs item, add one to sv font fs item renumber sv font source code attribute. So import item. Okay. Mention to constant definition. A constant is defined with the value dash. This will be used later separated when concatenated. Okay. Static means it retains value across. Field symbol. So field symbol is declared pointing structure type. ఈ structure type లో
related to DMD exchange in each structure is used method to generate payments formats assigned to them. Now presented one payment item record being processed. Okay, payment item being record process. Payment item. So ఇది మన పేమెంట్ ఐటమ్. ఓకే, ఒక పేమెంట్ ఐటమ్ being processed, record being processed. Okay, increment counter. Each time a payment item process counter increased by 1, essentially unique number of each payment item. A reference number value joined together. This value from payment item structure likely reference number from a table payment medium. So renum అనే దాంట్లో counter we just incremented 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ నెంబరు ఇక్కడ 3054 ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ నెంబరు జస్ట్ రెఫరెన్స్, ఈ రెఫరెన్సే తీసుకొని నెక్స్ట్ నెంబర్ ఏంటనేది ఇచ్చింది అంతే. వాళ్ళు కోడ్ అలా రాసుకున్నారు, నెక్స్ట్ నెంబర్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ కోడ్ అలా రాసుకున్నారు, అందుకని చెప్పేసి అలా వచ్చింది. ఇది మేబీ అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే అడాప్ కోడ్ అంత దీని మీద ఇది అబాబర్స్ రాస్తారు, మనమే అంత కాన్సన్ట్రేషన్. బట్ మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఓకే, ఈ చేంజెస్ లో ఏవేవి కావాలి, ఇక్కడ టిఆర్ఎఫ్ ఎలా వచ్చింది మళ్ళీ కనుక్కోవాలి. ఇక్కడ టిఆర్ఎఫ్ ప్లేస్ లో కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఏంటంటే, సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ టిఆర్ఎఫ్ ఉంది, నాకు టిఆర్ఎఫ్ కాకుండా వేరే నేమ్ తోటి కావాలి అని రిక్వైర్మెంట్ బ్యాంకు నుంచి వస్తారు, ఎక్కడ బిజినెస్ కి వస్తారు. బిజినెస్ మనకు రిక్వైర్మెంట్ ఇస్తారు. సో బిజినెస్ వాళ్ళు మనకు కన్సల్టెంట్ గా, సో బ్యాంక్ నుంచి ఇలా అడుగుతున్నారు, ఈ టిఆర్ఎఫ్ ప్లేస్ లో టిఆర్పి అనో ఇంకోటి ఏదో సమ్ చేంజెస్ అడుగుతారు. మనం చేంజెస్ ఎలా చేయాలి అంటే, సో సేమ్ నోడ్ పిఎంటి ఐఎన్ఎఫ్ నోడ్కి వెళ్ళి అందులో ఈక్వల్ గా ఈ ఐడి కింద ఇంకో ఎంటిడి అనేది ఉంది, ఐడి కింద ఎంటిడి అనేది ఉంది. ఓకే, ఇక్కడ చేసుకున్నట్టయితే ఇదిగో ఓన్ మ్యాపింగ్. మళ్ళీ ఇక్కడ ఓన్ మ్యాపింగ్ అంటే ఏదో ఓన్ మ్యాపింగ్ వాడినట్టున్నారు, ఏంటో ఓన్ మ్యాపింగ్ చూద్దాం. మ్యాపింగ్ హాట్ అండ్ హ్యాండిలింగ్. ఓకే, సో ఇదిగో ఇక్కడ రెండు ఉన్నాయి, రెండిట్లో ఒకటి వచ్చింది. ఇప్పుడు మనకు టిఆర్ఎఫ్ అనేది వచ్చింది, ఇంకొక కేసులో సిహెచ్కే అనేది కూడా వస్తుంది. అదేంటంటే కండిషన్స్ లో ఓన్ మ్యాపింగ్ అంటే ఒక కండిషన్స్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఓన్ మ్యాపింగ్ ఇచ్చుకున్నారు, మళ్ళీ ఇక్కడ ఆటమ్స్ క్రియేట్ చేసుకున్నారు. ఈ రిక్వైర్మెంట్ ఇలా రీచ్ చేశారు వాళ్ళు, ఇక్కడ ఆటమ్స్ రీచ్ చేసుకొని. సో రిక్వైర్మెంట్ నాకు తెలిసి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ లో వన్ ఆఫ్ ది కండిషన్, ఒక కండిషన్ రీచ్ అయితే టిఆర్ఎఫ్ రావాలి, ఇంకో కండిషన్ రీచ్ అవ్వకుంటే సిహెచ్కే రావాలి అని చెప్పేసి రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఆటమ్స్ క్రియేట్ చేసుకొని కండిషన్స్ లో కండిషన్స్ పెట్టుకుంటారు. ఇదిగో కండిషన్స్ లో ఏంటి ఆర్గ్యుమెంట్ టైప్ 2, ఇక్కడ ఎఫ్పిఏహెచ్ఎక్స్, ఇక్కడ ఈ స్ట్రక్చర్ లో ఈ ఫీల్డ్ ఏంటో చూడాలి. హెచ్ఎక్స్ లో ఈ ఫీల్డ్ ఏంటో చూడాలి. ఆ ఫీల్డ్ ఏంటంటే ఇండికేటర్, పేమెంట్ మెథడ్ ఇండికేటర్. ఇది వచ్చేసి క్రియేటెడ్ యూజింగ్ దిస్ పేమెంట్ మెథడ్. అంటే మన ఇన్వాయిస్ లో ఈ ఇండికేటర్ ఒకవేళ క్లిక్ చేసి ఉంటే, ఇది ఈ ఇండికేటర్ క్లిక్ చేసి ఉంటే ఎక్స్ అయితే సిహెచ్కి రావాలి అని పెట్టుకున్నారు. ఓకే, ఒక కండిషన్. అదే టిఆర్ఎఫ్ వచ్చేసి ఈ ఇండికేటర్ నాట్ ఈక్వల్ టు 1, నాట్ ఈక్వల్ టు ఇక్కడ నాట్ ఈక్వల్ టు 1 అంటే కాన్స్టెంట్, నాట్ ఈక్వల్ టు పెట్టారు. అవుట్పుట్ వైపు ఆపరేటర్ ఏంటి, నాట్ ఈక్వల్ టు. ఇంతకు ముందు ఈక్వల్ టు ఉంది సిహెచ్కేలో, ఇదిగో ఈక్వల్ టు ఎక్స్
అంటే ఎక్స్ అంటే ఇక్కడ చెక్ మార్క్ టిక్ అయి ఉంటే అది చెక్ టిక్ మార్క్ సెలెక్ట్ అయి ఉంటే మన డాక్యుమెంట్ లో సిహెచ్కే రావాలి. ఒకవేళ కాలేదు అంటే ఈ టిఆర్ఎఫ్ రావాలి. ఇది కండిషన్స్ పెట్టుకున్నారు. ఇలాంటి కండిషన్స్ మనం కావాలంటే ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ ఇలాగే. లేదు అంటే ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాలి. నేమ్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇదిగో ఇక్కడికి వెళ్ళి టిఆర్ఎఫ్ బదులు వాళ్ళు క్లయింట్ వచ్చేసి టిఆర్పి అడిగినారు. సో టిఆర్పి చేంజ్ అవుతుంది. టిఆర్పి ఎలా చేంజ్ అవుతుంది అంటే ఈ కండిషన్ బేస్ చేసుకోవాలి. ఈ నోడ్ లో ఈ నోడ్ వచ్చేసి కంపల్సరీ ఉంటుంది ఎవ్రీ గా. ఇక్కడ డిసైడ్ చేయాల్సింది సిహెచ్కే రావాలా టిఆర్పి రావాలా అన్నది డిసైడ్ చేయాలా. ఎలా డిసైడ్ చేయాలి? కండిషన్ బేస్ చేసుకొని డిసైడ్ చేయాలి. ఈ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది? ఇక్కడ మన ఈ ఎఫ్పిఏవైఎక్స్ అనే దాంట్లో ఈ ఫీల్డ్ ఎక్కడుంది? మళ్ళీ ఈ చెక్ అనే ఫీల్డ్ చూద్దాం. ఈ ఫీల్డ్ ఈ ఇండికేటర్ ఈ ఫీల్డ్ మన డాక్యుమెంట్ లో ఎక్కడో చాట్ ఉంటుంది. పేమెంట్ మెథడ్ యూజింగ్ క్రియేటెడ్ చెక్ ఈజ్ చెక్ ఇండికేటర్ అనేది మన పేమెంట్ మెథడ్ లో లింక్ అయి ఉంటుంది మన డాక్యుమెంట్ కి. ఎక్కడ చూడొచ్చు? సో టి బి సెగ్గా ఇది కూడా ఎస్సి 16N లో మన పేమెంట్ డాక్యుమెంట్ వచ్చేసి REGUP టేబుల్. ఈ టేబుల్లో ఓకే మన రన్ ఐడెంటిఫికేషన్ మనం ఇచ్చుకోవచ్చు. లేదంటే మన కంపెనీ కోడ్ HPIN. ఓకే, ఇక్కడ మన పేమెంట్ మెథడ్ 3 ఇచ్చుకుంటే అన్ని పేమెంట్లు అన్ని తెలుస్తాయి. ఈ F00 ఉన్న పేమెంట్లు అన్ని వస్తాయి మనకి. కంపెనీ కోడ్ ఇక్కడ జస్ట్ ఇండికేటర్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్. ఇక్కడ ఇండికేటర్ ఉంది. ఇంకా ఇండికేటర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. అవన్నీ ఏమి చూద్దాం. మన పేమెంట్ వచ్చేసి ఇది లాస్ట్ది ఇవాళది ఇదే కదా మన పేమెంట్. సో ఈ పేమెంట్ లో అక్కడ ఏంటి? యూజింగ్ పేమెంట్ మెథడ్ చెక్ ఈజ్ యూజింగ్ పేమెంట్ మెథడ్. సో పేమెంట్ మెథడ్ యూజ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి కండిషన్ మన టిఆర్ వచ్చింది కదా, టిఆర్ఎక్స్ ఏంటి వచ్చింది అది? సో టిఆర్ఎఫ్ వచ్చింది. సోర్స్ లో టిఆర్ఎఫ్ ఉంది కదా కాన్స్టెంట్. సో ఈ టిఆర్ఎఫ్ మనకి ఇప్పుడు కండిషన్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఈ చెక్ పేమెంట్ కాలేదు, సెలెక్ట్ కాలేదు. మన దాంట్లో ఏదో ఇండికేటర్ ఒకటి ఉంది. ఆ ఇండికేటర్ సెలెక్ట్ కాకుంటే ఇది వచ్చింది. ఇండికేటర్ ఎక్కడ ఉందో PAYX ESX. మన డాక్యుమెంట్ ఎక్కడ
పేమెంట్ మెథడ్ క్రియేట్స్ చెక్. ఓకే, సో పేమెంట్ మెథడ్ ఏంటంటే దీని అర్థము పేమెంట్ మెథడ్, మన పేమెంట్ మెథడ్ స్లాష్ ఎఫ్బి జెడ్పి. అర్థమైంది నాకు. కంపెనీ కోడ్ మనది వచ్చేసి 3 కదా. సో పేమెంట్ మెథడ్ ఇక్కడ ఏంటి, బ్యాంక్ ట్రాన్స్ఫరా చెక్ అనేది ఇక్కడ డిసైడ్ లేదు. ఒకవేళ చెక్ అయ్యింటే ఇక్కడ మనకు కండిషన్ ఏముంది, చెక్ అయ్యింటే ఇది వస్తుంది, చెక్ కాకుంటే ఇది వస్తుంది, అలా పెట్టారు. మనది పేమెంట్ మెథడ్ ఏంటి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్. అదే దీన్ని చెక్ గా సెలెక్ట్ చేసుకొని చెక్ లేదంటే చెక్ పేమెంట్ మెథడ్ యూజ్ చేసుకొని పోస్ట్ చేస్తే ఇక్కడ సిహెచ్కే అని వచ్చేది. దీని లాజిక్ వచ్చేసి బిహైండ్ దట్ అది. అర్థమైందా ఇక్కడ లాజిక్? ఇంకొకసారి ఏమని చెప్పాలా? తినా, నీకు అర్థమైందా? హలో, ఒకసారి చెప్పనా? సో మనకు ఇక్కడ టిఆర్ఎఫ్ వచ్చింది. ఓకే, దీంట్లో టిఆర్ఎఫ్ ఎలా వచ్చింది అనేది మనము బ్యాక్ ట్రాక్ వెళ్దాం. మన దాంట్లో ఈ పేమెంట్ మెథడ్ లో ఓకే, ఫస్ట్ వచ్చేసి ఓన్ మ్యాపింగ్ అంటే మనం ఆటమ్స్ గా 2 టైప్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ 2 టైప్స్ రావాలి. ఇది వచ్చేసి యాజ్ యూజువల్ గా అన్నిటికీ రావాలి ఏది వచ్చినా, బట్ దీని కింద సిహెచ్కే రావాలా టిఆర్ఎఫ్ రావాలా అన్నది ఇక్కడ చెప్తున్నాం. ఇప్పుడు వచ్చేసి టిఆర్ఎఫ్ వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఇక్కడ మనం ఈ నేమ్ ఏమో కాన్స్టెంట్ యూజ్ చేస్తున్నాం. ఓకే, కాన్స్టెంట్ ఈ టిఆర్ఎఫ్ అని పెట్టాం, అందుకని చెప్పి టిఆర్ఎఫ్ వచ్చింది. దేన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక కండిషన్ చెప్తున్నాం సిస్టమ్. ఆ కండిషన్ ఏంటి అంటే ఇది స్ట్రక్చర్. ఓకే, బ్యాక్ ఎండ్ ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా స్టాండర్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే, దేన్ని బేస్ చేసుకొని ఈ స్ట్రక్చర్ లో ఈ ఫీల్డ్ ఏంటనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఓకే, ఈ ఫీల్డ్ ఈ స్ట్రక్చర్ లోకి వెళ్తే ఇది ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఏంటంటే ఇండికేటర్ ఈజ్ ఏ చెక్ క్రియేటెడ్ యూజింగ్ పేమెంట్ మెథడ్. ఓకే, ఇక్కడ ఏమంటే మన పేమెంట్ మెథడ్ కి మళ్ళీ ఇది రెఫర్ ఏం చేస్తుందంటే ఇక్కడ పేమెంట్ మెథడ్ లోకి వెళ్ళి ఈ ఫీల్డ్ ని రెఫర్ చేసుకుంటుంది. ఇక్కడ F1 ఇస్తే పేమెంట్ మెథడ్ కేటగిరీ. ఓకే, ఇక్కడ కేటగిరీ ఏంటనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్. అదే ఇక్కడికి వెళ్ళి పేమెంట్ ఈజ్ చెక్ ఇండికేటర్ యూజింగ్ దిస్ పేమెంట్ మెథడ్. ఇప్పుడు అర్థమైందా? సేమ్ ఇదిగో ఈజ్ చెక్ క్రియేటెడ్ యూజింగ్ దిస్ పేమెంట్ మెథడ్. సేమే ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో దాని మీద F1 క్లిక్ చేస్తే సేమ్ ఇది ఎస్ఏపి స్టాండర్డ్ అనమాట. ఇండికేటర్ ఈజ్ ఏ చెక్ క్రియేటెడ్ యూజింగ్ దిస్ పేమెంట్ మెథడ్. సేమ్ నేమ్ ఉందా మన స్ట్రక్చర్ లో వచ్చేసి ఈ ఫీల్డ్, ఇది ఫీల్డ్ మనం ఇచ్చిన మన డిఎంఈ ట్రీలో ఈ ఫీల్డ్ కి ఇదే సేమ్ నేమ్ ఉందా, ఈజ్ చెక్ క్రియేటెడ్ యూజింగ్ దిస్ పేమెంట్ మెథడ్. ఓకే, ఈజ్ చెక్ క్రియేటెడ్ యూజింగ్ దిస్ పేమెంట్ మెథడ్. సేమే కదా రెండు. ఇక్కడ టెక్నికల్ ఫీల్డ్ కూడా చూసుకుంటే ఎస్సిహెచ్కే చూడు, ఎక్స్ఎస్సిహెచ్కే ఇలా లింక్ చేశారు వాళ్ళు. ఎస్ఏపి స్టాండర్డ్ వాళ్ళు, స్టాండర్డ్ ఎస్ఏపి వాళ్ళే ఇలా లింక్ చేశారు ఈ ఫీల్డ్. ఎప్పుడైతే ఈ ఫీల్డ్ మన పేమెంట్ మెథడ్ వచ్చేసి 3 పేమెంట్ మెథడ్ లో ఈ ఫీల్డ్ చెక్ సెలెక్ట్ చేసి ఉంటుందో అప్పుడు ఇక్కడ సిహెచ్కే అని రావాలి. కండిషన్ లోకి వెళ్తే ఇది ఇప్పుడు ఇది వచ్చేసి నాట్ ఈక్వల్ టు, అదే ఈక్వల్ టుకి వెళ్తే ఇదిగో ఈ ఫీల్డ్ ఇక్కడ ఈక్వల్ టు అని పెట్టినారు అవుట్పుట్. ఓకే, ఈక్వల్ టు ఎక్స్ అంటే అది ఈక్వల్ టు ఆ కండిషన్ రీచ్ అయితే సిహెచ్కే రావాలి. మన కేసులో మనది వచ్చేసి బ్యాంకు ట్రాన్స్ఫర్, చెక్ కాదు బ్యాంకు ట్రాన్స్ఫర్, అందుకని చెప్పేసి టిఆర్ఎఫ్ వచ్చింది.
క్లియరా? స్పీడా ఇంకా కాన్సన్ట్రేషన్ గా వినాలి ఇక్కడ, చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాల. అంత ఈజీగా అర్థం కాదు. ఓకే, ఇంకొకసారి చెప్తాను చూడు. ఫస్ట్ మనకు డిఎంఈ ట్రీలో మన ఫార్మెట్ లో ఇక్కడ టిఆర్ఎఫ్ వచ్చింది. ఓకే, బ్యాక్ ట్రాక్ వెళ్ళాలి. ఎందుకు వచ్చింది? మనం ట్రీలోకి వెళ్దాం. టిఆర్ఎఫ్ అనేది టూ కండిషన్, ఇక్కడ టూ సిహెచ్ఏ ఉంది, టిఆర్ఎఫ్ ఉంది. టిఆర్ఎఫ్ఏ ఎందుకు వచ్చింది అంటే మనం కండిషన్స్ ఇచ్చినాం సిస్టమ్ కి. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫీల్డ్ ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చింటారు. ఇది డిఫాల్ట్ గా ఎస్ఏపి వాడు ఇచ్చిన స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లో ఈ ఫీల్డ్, ఓకే, ఈ ఫీల్డ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఉంటే అప్పుడు టిఆర్ఎఫ్ రావాలి అని అర్థం. ఈ టోటల్ స్క్రీన్ కి ఇక్కడ ఈ కండిషన్ రీచ్ అయింది. నాట్ ఈక్వల్ టు పెట్టినాను కదా. ఓకే, ఇది ఈ ఫీల్డ్ ఎక్కడ చూడొచ్చు అంటే మనము ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు బ్యాంక్ మన పేమెంట్ మెథడ్ వచ్చేసి, నేను బ్యాంక్ వస్తాను, మీకు కన్ఫ్యూజన్ అవుతాను. చూడు, మన పేమెంట్ మెథడ్ వచ్చేసి త్రీలో ఏం సెలెక్ట్ అయింది? పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్ ఏం సెలెక్ట్ అయింది? బ్యాంక్ ట్రాన్స్ఫర్. బ్యాంకు ట్రాన్స్ఫర్ అంటే ఈజ్ ఇట్ ఈక్వల్ టు చెక్ ఆర్ నాట్ ఈక్వల్ టు చెక్? ఈ ఫీల్డ్ ఈక్వల్ టు చెక్, నాట్ ఈక్వల్. బ్యాంకు ట్రాన్స్ఫర్ అంటే బ్యాంకు ట్రాన్స్ఫర్ నాట్ ఈక్వల్ టు చెక్, నాట్ ఈక్వల్ టు బ్యాంకు ట్రాన్స్ఫర్ కదా. అదే ఇది చెక్ సెలెక్ట్ చేసి ఉంటే ఈ ఫీల్డ్ ఇది మనం రెఫర్ చేస్తున్న ఫీల్డ్ లోకి వెళ్ళి చూస్తే చూడు, ఇది ఫీల్డ్ నేమ్ XSCHK. ఇక్కడ సేమ్ ఉందా? ఫీల్డ్ నేమ్ XSCHK, సేమ్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఆ ఫీల్డ్ బ్యాంకు ట్రాన్స్ఫర్, అదే చెక్ ట్రాన్స్ఫర్ కాకుంటే టిఆర్ఎఫ్ రావాలి. అదే చెక్ ట్రాన్స్ఫర్ అయితే సిహెచ్కే రావాలి. దీన్ని బేస్, ఈ పేమెంట్ మెథడ్ యొక్క కేటగిరీ బేస్ చేసుకొని ఇక్కడ పడుతుంది. మనకి వచ్చేసి సెలెక్ట్ అయ్యేది బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఓకే, బ్యాంక్ ఇండికేట్ పేమెంట్ మెథడ్ కేటగిరీ వచ్చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్ మనది వచ్చేసి. కాబట్టి సిస్టమ్ కండిషన్ నాట్ సాటిస్ఫై. ఇక్కడ కండిషన్ ఈసీహెచ్కేలో నాట్ సాటిస్ఫై ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, టిఆర్ఎఫ్ లో ఉంది. నాట్ సాటిస్ఫై, నాట్ ఈక్వల్ టు సెలెక్టెడ్, అందుకని చెప్పేసి టిఆర్ఎఫ్ వచ్చింది. అదే ఇన్ కేస్ ఇక్కడ చెక్ అనేది సెలెక్ట్ చేసింది అనుకో మన పేమెంట్ మెథడ్, అప్పుడు ఏమొచ్చేది అంటే కండిషన్ సాటిస్ఫై అయ్యేది. ఈ కండిషన్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇది చెక్ రిలేటెడ్ యొక్క పేమెంట్ మెథడే. ఈ కేటగిరీ, ఈ పేమెంట్ మెథడ్ యొక్క కేటగిరీ చెక్కే. అలాంటప్పుడు సిహెచ్కే అని రావాలి. అప్పుడు ఇక్కడ సిహెచ్కే అని వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ టిఆర్ఎఫ్ సిహెచ్కే అని వస్తుంది. ఇలాంటి రిక్వైర్మెంట్ రియల్ టైమ్ లో ఉంటుంది. ఇక్కడ ఈ రెండే ఉండేది ఏంది? సిహెచ్కే టిఆర్ఎఫ్ రెండే కండిషన్స్ ఉండేది ఇక్కడ. ఇంకా ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ రెండే ఉన్నాయి. కాకుండా వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. క్రియేట్ ఆటం, ఇంకో క్రియేట్ ఆటం చేసుకొని ఇక్కడ సేమ్ కండిషన్ పెట్టుకొని కాన్స్టెంటే. సో నేము ఇంకోటి ఎన్జి అని పెట్టుకుని ఎన్జిఆర్ అని పెట్టుకుంటాడు. లేదంటే ఇంకోటి ఏంటంటే మన కేటగిరీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కదా, సో బిల్ అని పెట్టుకుంటారు. ఓకే, ఇక్కడ సోర్స్ లో వచ్చేసి కాన్స్టెంట్ బిల్. ఇక్కడ కండిషన్స్ బిల్ అని ఏం రావాలి అంటే సేమ్ ఇక్కడ బిల్లో ఏమి ఫీల్డ్ ఉందో చెక్ చేసుకొని బిల్లో, ఓకే, ఈ ఫీల్డ్ తీసుకొని కాపీ చేసుకొని చేంజ్కి వెళ్ళినప్పుడు డిఎంఈ చేంజ్, ఓకే, ఈ ట్రీలో చేంజ్కి వెళ్ళినప్పుడు సేమ్ ఫస్ట్ వచ్చేసి ఇది, ఓకే, ఇక్కడ అగ్రిగేషన్ 1 సేమ్ 1
ఓకే, ఇక్కడ ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఫీల్డ్ ఇవ్వాలి. ఇక్కడ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమున్నాయి, సేమ్ ఇస్తున్నాను. సో బిల్లోకి వెళ్ళినప్పుడు సేమ్ ఇక్కడ ఇప్పుడు వాడు వచ్చేసి అది ఇచ్చుకున్నాడు, మనం వచ్చేసి ఈ ఫీల్డ్ ఇస్తాం యాడ్ చేయాలి అంటే. ఓకే, ఈ ఫీల్డ్ యాడ్ చేసుకొని ఓకే యాడ్ చేసుకుంటే ఇలా సేవ్ చేసుకుంటే ఎప్పుడైతే పేమెంట్ మెథడ్ మళ్ళీ పేమెంట్ మెథడ్ రెఫర్ చేస్తుంది, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఈ బిల్ అనేది ఈ డిఎంఈ ట్రీలో ఈ టిఆర్ఎఫ్ అనే ప్లేస్ లో రీప్లేస్ అవుతుంది ఎవ్రీ టైం. అలాగా మన ఏ మెథడ్లో అయితే పేమెంట్ మెథడ్లు ఈ థర్డ్ టైప్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే టైప్ యూజ్ చేస్తే ఈక్వల్ టు పెట్టినాము, ఇక్కడ కండిషన్ నాట్ ఈక్వల్ టు పెట్టినామా, ఓకే ఈక్వల్ టు సెలెక్టెడ్. సో ఈక్వల్ టు పెడితే ఇప్పుడు బిల్ అనేది వస్తుంది. ఈ మూడిట్లో ఒకటే రావాలి, నాకు 3 రాకూడదు. నా దాంట్లో మూడిట్లో ఒకటే రావాలి. నేను కండిషన్స్ పెడుతున్నా, ఒక్కోదానికి ఒక్కో కండిషన్. ఒకటి వచ్చేసి చెక్కి, ఇంకొకటి వచ్చేసి టిఆర్ఎఫ్ అదే బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఇంకొకటి వచ్చేసి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఇంకోటి వచ్చేసి చెక్, ఇంకొకటి వచ్చేసి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఒకటి వచ్చేసి చెక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని అంటాం, చెక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని అంటాం. సో ఇది వచ్చేస్తుంది నాట్ ఈక్వల్ టు. ఆ పేమెంట్ మెథడ్ బ్యాంకు ట్రాన్స్ఫర్ ఉంటే ఇది వస్తుంది. ఓకే, ఆ పేమెంట్ మెథడ్ చెక్ ఉంటే ఇది వస్తుంది సిహెచ్కే. ఆ పేమెంట్ మెథడ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని సెలెక్ట్ చేసి ఉంటే ఇది వస్తుంది. ఇలా డిఎంఈ ట్రీ వర్క్ అవుతుంది. మనం కాన్ఫిగరేషన్ ఇలా చేయాల్సి ఉంటుంది. కొన్ని మనంగానే మన సైడ్ నుంచినే కన్సల్టెంట్ అంటే ఎఫ్ఐ సైడ్ నుంచినే రీచ్ కాగలం ఇలాంటి కండిషన్స్. ఇవి వెరీ బేసిక్ కండిషన్స్, వెరీ బేసిక్ రిక్వైర్మెంట్. మోస్ట్ కాంప్లికేటెడ్ రిక్వైర్మెంట్లు ఈ టైప్ ఎప్పుడైతే మనము ఈ ఎగ్జిట్ మాడ్యూల్ యూజ్ చేసుకొని చేయాల్సి ఉంటుందో అలాంటి టైంలో ఇక్కడ సోర్స్లోకి వెళ్ళి ఫంక్షన్ మాడ్యూల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఫంక్షన్ మాడ్యూల్ ఎవరు క్రియేట్ చేస్తారు? అబ్యాపర్స్ తోటి కండిషన్ డిస్కస్ చేయాలి మనం. సో నాది వచ్చేసి ఈ కండిషన్, ఈ కేసెస్ లో ఇలా నాకు కావాలి అని చెప్పేసి ఒక ఫంక్షన్ మాడ్యూల్ రాయమని. అప్పుడు ఫంక్షన్ మాడ్యూల్లో కానీ యూజర్ ఎగ్జిట్ లాగా రాస్తారు, కోడ్ రాస్తారు బ్యాక్ ఎండ్. ఆ కోడ్ రాసి ఆ కోడ్ ని ఇక్కడ అసైన్ చేస్తే సేమ్ కోడ్ తీసుకొచ్చి అసైన్ చేస్తే యాజ్ పర్ కోడ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకటి ఎక్స్ట్రా క్రియేట్ చేసినా కదా, ఇలాగే ఫంక్షనల్ సైడ్ రీచ్ అయ్యింది అనుకో, స్మాల్ రిక్వైర్మెంట్ అనుకో రీచ్ చేసేస్తాం. ఇక్కడ చిన్న రిక్వైర్మెంట్ కదా, ఇప్పుడు జస్ట్ నాకు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వాడు రిక్వైర్మెంట్ ఏంటి, నాకు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ సెలెక్ట్ అయినప్పుడు నాకు ఈ బిఎల్ఎల్ అనేది రావాలి అని చెప్పి బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. నా పేమెంట్ మెథడ్ ఎప్పుడైతే అది సెలెక్ట్ అయి ఉంటుందో అలాంటి టైం మాత్రమే ఇది వస్తుంది, లేదు అంటే రాదు. ఇక్కడ అది సెలెక్ట్ కాకుంటే అసలు ఈ ట్యాగ్ ఈ ఆటం చూపించదు, ఏం చూపించదు. ఓకేనా? జస్ట్ ఓవర్ పెట్టుకోనండి, మీరు రియల్ టైం మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇది అర్థం కాదు. ఇంకా క్లియర్ గా జస్ట్ ఓవర్ వ్యూ ఫస్ట్ రోజు ఓవర్ వ్యూ పెట్టుకోనండి, పోంగా డిస్కస్ చేద్దాం. ఇంకా దీని గురించి ఇంకా చాలా ఉన్నది, డిస్కస్ చేద్దాం. ఓకేనా? స్టెప్ బై స్టెప్ చెప్పు. ఓకే, ఇప్పుడు ఇది డిఎంఈ ట్రీ కాన్ఫిగరేషన్ కదా, అట్రిబ్యూట్ సోర్స్. ఇది అంటే బేస్డ్ ఆన్ ద ఎఫ్పిజెడ్పి పేమెంట్ మెథడ్ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలా, ఏ సోర్స్ ద్వారా ఏ కండిషన్ అని. పేమెంట్ మెథడ్ ఇది పేమెంట్ మెథడ్ కి అసైన్ చేసి ఉంటాం. ఇది ఫార్మాట్, మన ఫార్మాట్ ఇది
ఇది మన ఫార్మాట్ కాదు, ఆ, సరే ఈ ఆ, ఫార్మాట్. ఓకే, కాదు. ఆ, ఇది మన ఫార్మాట్. ఓకే. చెప్పు చెప్పు. అదే ఇప్పుడు జెడ్పీలో మన పేమెంట్ మెథడ్ ఏది తీసుకుంటాం, బ్యాంకా, చెక్కా, బిల్ ఇది ఉంటుంది కదా, బేస్డ్ ఆన్ దీన్ని తీసుకొని డిఎంఈ కాన్ఫిగరేషన్ చేయాలా? పేమెంట్ డిఎంఈ ట్రీ కాన్ఫిగరేషన్ చేసి తర్వాత పేమెంట్ మెథడ్ అసైన్ చేయాలి. ఫస్ట్ ఓకే. కాన్ఫిగరేషన్ చేయాల్సింది డిఎంఈ ట్రీనే. డిఎంఈ. ఓకే, డిఎంఈ ట్రీనే కాన్ఫిగరేషన్ చేయాలి. తర్వాత నువ్వు ఏ పేమెంట్ మెథడ్ కి యూజ్ చేయాలన్నది డిసైడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి నేను ఈ పేమెంట్ మెథడ్ 3 కి దీన్ని యూజ్ చేస్తున్నా. నాకు ఇలాంటిదే ఇంకొక పేమెంట్ మెథడ్, పేమెంట్ మీడియం కావాలి, ఇంకొక ఫార్మాట్ కావాలి అంటే దీన్నే కాపీ చేసుకొని, జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ ఫార్మాట్ ఇక్కడ 21 అని ఉంది కదా, నేను 26 ఈ ఇయర్ కి పెట్టుకొని కాపీ చేసుకోండి, కాపీ యాజ్ చేసి. సో కాపీ చేసుకొని నాకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకొని ఫార్మాట్ ని, ఇదే ఉన్న ఫార్మాట్ ని మళ్ళీ ఇంకొక కొత్త పేమెంట్ మెథడ్ క్రియేట్ చేసి, ఇప్పుడు 3 పేమెంట్ మెథడ్ వచ్చేసి 3 కదా, వాడు జెడ్ అనే పేమెంట్ మెథడ్ యూజ్ చేయమని అంటారు. ఓకే, జెడ్ అనే పేమెంట్ మెథడ్ యూజ్ చేసుకొని దానికి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్, దీనికి ఇక్కడ జెడ్ అనే పేమెంట్ ఆల్రెడీ క్రియేట్ అయింది, లేదు వానికి ఇంకో యూనిక్ నేమ్ ఇంకొక లెటర్ తోటి క్రియేట్ చేయమని దానికి క్రియేట్ చేసుకొని పేమెంట్ మెథడ్ వాటి టైప్ ఏంటి, చెక్ బ్యాంక్ ట్రాన్స్, ఇదిగో ఇది చూడు, చెక్ చూడు, దీనికి చెక్ సెలెక్ట్ అయింది, ఇదేంటి పేమెంట్ మెథడ్ ఓ అని. సో ఇక్కడ వాళ్ళు రిక్వైర్మెంట్ బిజినెస్ నుంచి చెప్తారు, నీ పేమెంట్ మెథడ్ ఏంటి, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అనేది ఫస్ట్ డెసిజన్. ఓకే, ఇక్కడ అవుట్ గోయింగ్ డెసిజన్ తీసుకుంటాం వెండర్స్ అయితే. నెక్స్ట్ క్లాసిఫికేషన్, ఏ క్లాసిఫికేషన్ తో చేయాలన్నాం, బ్యాంకు ట్రాన్స్ఫరా, చెక్ ట్రాన్స్ఫరా, ఏది చేయాలనుకుంటున్నాం. సో ఇది చెక్, వాడు రిక్వైర్మెంట్ చెక్ కాబట్టి చెక్. నెక్స్ట్ ఏమేమి రిక్వైర్డ్ ఫీల్డ్స్ నీ పేమెంట్ మెథడ్ కి, వెండార్ మాస్టర్ డేటాలో C2 బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మ్యాండేటరీ రిక్వైర్డ్. వితౌట్ దీస్ ఫీల్డ్స్ మాస్టర్ డేటా షుడ్ నాట్ అలౌ టు పోస్ట్, షుడ్ నాట్ అలౌ టు క్రియేట్ ఇవి. సో ఇలాగా వాళ్ళ రిక్వైర్మెంట్లు అన్ని తీసుకొని మన కొత్త పేమెంట్ మెథడ్ ఒకటి రెడీ చేసి యూజ్ పేమెంట్ మీడియం. సో వాడికి పేమెంట్ మీడియం ఏది యూజ్ చేయాలా. ఓకే, ఇప్పుడు నేను 2026 క్రియేట్ చేసుకున్నా, దాన్నే 2026 గా ఇక్కడ అసైన్ చేస్తా. ఓకే, ఇలాగా అసైన్ చేసి కావాల్సిన విధంగా మార్చేసి ఇవ్వాలి. నీకు ఎవ్రీ పేమెంట్ మెథడ్ కి ఒక డిఎంఈ ట్రీ యూజ్ చేస్తున్నావు అంటే ఆ పేమెంట్ మెథడ్ కి ఖచ్చితంగా డిఎంఈ ట్రీ ఉండాలి. లేదు అంటే డిఎంఈ ఫైల్ జనరేట్ అవుతుంది, ఎక్స్ఎంఎల్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఫైనల్ గా మన టార్గెట్ వచ్చేసి ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్, ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ ని ఒక పర్టికులర్ ప్లేస్ లో స్టోర్ చేసేది మన టార్గెట్. ఆ టార్గెట్ చేసిన ప్లేస్ ని మళ్ళీ బ్యాంకుకు చేర్చేసి వేరే వాళ్ళ పని, మన పని కాదు. మనము జస్ట్ చెప్తున్నాం, నేను వెళ్ళి ఇదిగో నా ఫైలు A11 పాత్ లో నా క్లయింట్ ఇచ్చిన దాంట్లో A11 పాత్ లో ఇక్కడ ఒక పర్టికులర్ ప్లేస్ లో నేను ఈ ఫోల్డర్ లో ప్లేస్ చేసి ఉన్నాను. వాళ్ళు ఈ పాత్ కూడా వాళ్ళే ఇస్తారు కొన్నిసార్లు. ఓకే, ఎక్కడ ప్లేస్ చేయాలి అని ఈ పాత్ ని వాళ్ళు ఇచ్చిన ప్లేస్ నే మనం OBPM4 లో గుర్తున్నది కదా, మళ్ళా చూపిల్లా ఎక్కడ అనేది గుర్తుందా లేదా? OBPM4 వేరియంట్ అసైన్ చేస్తాం కదా, OBPM4 OBPM4 లో OBPM4 లో మన ఫార్మాట్ ఏంటి, 2021 జెడ్ 2021 అనేది. సో ఇక్కడ ఇది మన ఫార్మాట్. ఈ ఫార్మాట్ కి ఇక్కడ నేను ఒక వేరియంట్ క్రియేట్ చేసుకొని ఆ వేరియంట్ లో ఇక్కడ ఎడిట్ వేరియంట్కి వెళ్తే ఆల్రెడీ ఓపెన్ లో